పత్రము, పత్ర రూపాంతరాలు. పత్రం, ఈ పత్రాలు కాండం మీద లేదా శాఖ మీద కనుపు వద్ద ఉద్భవిస్తాయి. సాధారణంగా బల్లపరుపుగా ఉంటాయి. ఈ పత్రము గ్రీవపు మొగ్గను, పత్రపీఠం దగ్గర కనుపు వద్ద గ్రీవపు మొగ్గను కలిగి ఉంటుంది. ఈ గ్రీవపు మొగ్గ తర్వాత పార్శ్వశాఖగా అభివృద్ధి చెందుతుంది. ఈ పత్రము కాండం యొక్క అగ్ర విభాజ్య కణజాలం నుండి అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా పత్రంలో 3 రకాలు ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. ఒకటి పత్రపీఠము, పత్రవృంతము, పత్రదళము. కనుపు వద్ద కాండానికి అతుక్కొని ఉండేటువంటి ఈ భాగం వచ్చేసి పత్రాన్ని కాండానికి అతుక్కొని ఉంచేటువంటి భాగాన్ని పత్రపీఠము అంటారు. పత్రపీఠము అంటారు. పత్రపీఠం పై భాగమున ఉండేటువంటి సున్నితమైనటువంటి నిర్మాణం వచ్చేసి పత్రవృంతం. కాడలాగా ఉండేటువంటి సున్నితమైన నిర్మాణమే పత్రవృంతం. పత్రవృంతం పై భాగమున పత్రదళము ఉంటుంది. అంటే సాధారణంగా పత్రము 3 భాగాలను కలిగి ఉంటుంది. అది పత్రపీఠము, పత్రవృంతము, పత్రదళము. లెగ్యూమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలలో పత్రపీఠం అనేటువంటిది ఉబ్బి ఉంటుంది. పత్రపీఠము ఇలా ఉబ్బి ఉంటుంది. దీనిని తల్పం వంటి పత్రపీఠం అంటారు. తల్పం వంటి పత్రపీఠం. లెగ్యూమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో పత్రపీఠము ఉబ్బి ఉంటుంది. దీనిని తల్పం వంటి పత్రపీఠం అంటారు. ఏకదళ బీజాలకు చెందినటువంటి మొక్కలలో సాధారణంగా పత్రపీఠం అనేటువంటిది, ఏకదళ బీజాలకు చెందినటువంటి మొక్కలలో సాధారణంగా పత్రపీఠం అనేటువంటిది ఈ కనుపును, కాండాన్ని దాదాపు సగానికి వరకు లేదా పూర్తిగా కప్పి ఉంచుతుంది పత్రపీఠం. ఆ విధంగా అభివృద్ధి చెంది ఉంటుంది పత్రపీఠం. గ్రీవపు మొగ్గ తర్వాత శాఖగా అభివృద్ధి చెందుతుంది. లెగ్యూమినేసి కుటుంబ మొక్కల్లో తల్పం వంటి పత్రపీఠం ఉంటుంది. తల్పం వంటి పత్రపీఠం కలిగినటువంటి కుటుంబం వచ్చేసి లెగ్యూమినేసి కుటుంబపు మొక్కలు. ఈనెల వ్యాపనం. పత్రంలో ఈనెలు, పిల్ల ఈనెలు అమలి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటారు. ఈ పత్రదళంలో ఈనె, నడిమి ఈనె మరియు పిల్ల ఈనెలు అమరి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటారు. పత్రదళంలో ఈనెలు, పిల్ల ఈనెలు అమరి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటారు. పత్రదళంలో ఈనెలు, పిల్ల ఈనెలు అమరి ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అంటారు. ఈనెల వ్యాపనం 2 రకాలు. ఒకటి జాలాకార ఈనెల వ్యాపనము, ఇంకోటి సమాంతర ఈనెల వ్యాపనం. జాలాకార. పత్రదళంలో ఈనెలు ఒక వలలాగా అభివృద్ధి చెంది ఉంటే దానిని జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. ఈ జాలాకార ఈనెల వ్యాపనం అనేటువంటిది ద్విదళ బీజ మొక్కల్లో ఉంటుంది. పత్రదళంలో నడిమి ఈనెకు సమాంతరముగా ఈనెలు, పిల్ల ఈనెలు వ్యాపించి ఉంటే దానిని సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. సమాంతర ఈనెల వ్యాపనం. ఇది ఏకదళ బీజాలలో ఉంటుంది. సమాంతర నడిమి ఈనెకు ఇరువైపులా ఈనెలు, పిల్ల ఈనెలు సమాంతరంగా అభివృద్ధి చెంది ఉంటే దానిని ఏకాంతర పత్ర విన్యాసం, సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. ఇది ఏకదళ బీజ మొక్కల్లో ఉంటుంది. ఈనెల వ్యాపనం 2 రకాలు. జాలాకార ఈనెల వ్యాపనము, సమాంతర ఈనెల వ్యాపనం. జాలాకార ఈనెల వ్యాపనం ద్విదళ బీజాల్లో ఉంటుంది. సమాంతర ఈనెల వ్యాపనము ఏకదళ బీజ మొక్కలలో ఉంటుంది. సాధారణంగా పత్రాలు 2 రకాలు. ఒకటి సరళ పత్రము, ఇంకొకటి సంయుక్త పత్రము. సరళ పత్రము. ఈ పత్రాలు అనేటువంటివి పత్రపు అంచులు
పత్రపు అంచులు అనేటువంటివి విభక్తమైన దాన్ని బట్టి, అంటే పత్రపు అంచులు నడిమిన వరకు విభక్తం కాకుండా ఉంటే అలాంటి దానిని వచ్చేసి సరళ పత్రం అంటారు. ఈ పత్రదళం అనేటువంటిది ఇది నడిమిన, ఇది పత్రదళం అంచులు. ఈ పత్రదళము అనేటువంటిది అంచులు నడిమిన వరకు విభక్తం కాకుండా ఉంటే, నడిమిన వరకు విభక్తం కాకుండా ఉంటే దానిని సరళ పత్రము అంటారు. సరళ పత్రం. దీంట్లో కూడా మళ్ళీ సరళ పత్రంలో వచ్చేసి సరళ పత్రం, సంయుక్త పత్రము. సంయుక్త పత్రం అంటే పత్రదళం అనేటువంటిది నడిమిన వరకు విభక్తం చెంది ఉంటే దానిని వచ్చేసి సంయుక్త పత్రము అంటారు. దీనిపైన అమరి ఉండేటువంటివన్నిటిని పత్రకాలు అంటారు. పత్రదళం అనేటువంటిది నడిమిన వరకు విభక్తమై ఉంటే దాన్ని వచ్చేసి సంయుక్త పత్రము అంటారు. ఈ సంయుక్త పత్రం కూడా రెండు రకాలు: పిచ్చాకార సంయుక్త పత్రము, హస్తాకార సంయుక్త పత్రము. ఈ పిచ్చాకార సంయుక్త పత్రము ఈ వేపలో చూడవచ్చు. అంటే పత్రకాలు వచ్చేసి నడిమి ఏకాంతరంగా పత్రకాలు వచ్చేసి ఈ విధంగా అమరి ఉంటే అది విభక్తమై ఇట్లా అమరి ఉంటే దాన్ని పిచ్చాకార సంయుక్త పత్రం, పిచ్చం ఈక. హస్తాకార సంయుక్త పత్రం, పత్రదళం పత్రం వచ్చేసి పత్రదళం విభక్తమై పత్రకాలన్నీ కూడా ఒకే చోట సంయుక్తమై ఉంటే దానిని హస్తాకార సంయుక్త పత్రం అంటారు. పత్రకాలన్నీ కూడా విభక్తమై ఒకే చోట కలిసి ఉంటే దానిని హస్తాకార సంయుక్త పత్రం అంటారు. ఉదాహరణకు బొంబాక్స్ సీబా, బూరుగలో అట్లా ఉంటుంది. పత్రాలు రెండు రకాలు: సరళ పత్రము, సంయుక్త పత్రం. నడిమినకు పత్రదళము నడిమిన వరకు విభక్తం చెందకుండా ఉంటే దానిని సరళ పత్రము అంటారు. సంయుక్త పత్రాలు, పత్రాలు నడిమిన వరకు విభక్తం చెంది చిన్న చిన్న పత్రకాలను ఏర్పరిస్తే దానిని సంయుక్త పత్రం అంటారు. ఈ సంయుక్త పత్రం వచ్చేసి రెండు రకాలు: పిచ్చాకార సంయుక్త పత్రము, హస్తాకార సంయుక్త. పిచ్చాకార సంయుక్త పత్రానికి ఉదాహరణ వేప. హస్తాకార సంయుక్త పత్రానికి ఉదాహరణ బొంబాక్స్ సీబా, బూరుగా. పత్రాలు రెండు రకాలు: ఒకటి సరళ పత్రము, ఇంకొకటి సంయుక్త పత్రము. పిచ్చాకార సంయుక్త పత్రము, హస్తాకార సంయుక్త పత్రం. పిచ్చాకార సంయుక్త పత్రానికి ఉదాహరణ వేప. హస్తాకార సంయుక్త పత్రానికి ఉదాహరణ బొంబాక్స్ సీబా, బూరుగా. తర్వాత పత్ర విన్యాసం. కాండం పైన లేదా శాఖల పైన పత్రాలు అమరి ఉండే విధానాన్నే పత్ర విన్యాసం అంటారు. కాండం పైన లేదా శాఖల పైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటారు. పత్ర విన్యాసం ప్రధానంగా మూడు రకాలు. అవి ఏకాంతర పత్ర విన్యాసము, అభిముఖ పత్ర విన్యాసము, చక్రీయ లేదా వలయ పత్ర విన్యాసము. పత్ర విన్యాసము కాండం పైన లేక శాఖల పైన పత్రాలు అమరి ఉండే విధానాన్నే పత్ర విన్యాసం అంటారు. పత్ర విన్యాసం మూడు రకాలు: ఏకాంతర పత్ర విన్యాసం, అభిముఖ పత్ర విన్యాసం, వర్తుల లేదా చక్రీయ లేదా వలయ పత్ర విన్యాసం. ఏకాంతర పత్ర విన్యాసం ప్రతి కనుపు వద్ద ఒకే పత్రము అమరి ఉంటే దానిని ఏకాంతర పత్ర విన్యాసం అంటారు. ఉదాహరణకు హైబిస్కస్, రోజా, సైనజిస్, మందార, సూర్యకాంతం, సన్ఫ్లవర్. అభిముఖ పత్ర విన్యాసం ప్రతి కనుపు వద్ద రెండు పత్రాలు ఎదురెదురుగా అమరి ఉంటే దానిని అభిముఖ పత్ర విన్యాసం అంటారు. ఉదాహరణకు కెలోట్రోపిస్, జామ, జిల్లేడు మరియు జామ. అభిముఖ పత్ర విన్యాసానికి ఉదాహరణ జిల్లేడు మరియు జామ. ప్రతి కనుపు వద్ద రెండు పత్రాలు, ప్రతి కనుపు వద్ద, ఇది కనుపు అయితే ఇక్కడ ప్రతి కనుపు వద్ద రెండు పత్రాలు అభిముఖంగా అభివృద్ధి చెంది ఉంటాయి. అభిముఖంగా అభివృద్ధి చెంది ఉంటే దానిని అభిముఖ పత్ర విన్యాసం అంటారు.
ఉదాహరణకు జిల్లేడు, కెలోట్రోపిస్, జామ. చక్రీయ లేదా వర్తుల లేదా వలయ పత్ర విన్యాసం. ప్రతి కనుపు వద్ద 2 కన్నా ఎక్కువ పత్రాలు అమరి ఉంటే దానిని వచ్చేసి వర్తుల లేదా చక్రీయ లేదా వలయ పత్ర విన్యాసం అంటారు. ఉదాహరణకు నీరియం, గన్నేరు, ఆల్స్టోనియా. 2 చక్రీయ పత్ర విన్యాసానికి ఉదాహరణ నీరియము, ఆల్స్టోనియా. ప్రతి కనుపు వద్ద 2 కన్నా ఎక్కువ పత్రాలు అమరి ఉంటే దానిని చక్రీయ పత్ర విన్యాసం అంటారు. పత్ర రూపాంతరాలు. పత్రం సాధారణంగా నిర్వర్తించేటువంటి విధులతో పాటు పత్రం సాధారణంగా కిరణజన్య సమయక్రియ జరిపి ఆహార పదార్థాలను సరఫరా చేయడం. పత్రదళంలో ఉండేటువంటి ఈనెలు తయారైనటువంటి ఆహార పదార్థాలు, నీరు, ఖనిజ లవణాలను సరఫరా చేయడానికి దోహదపడతాయి. అయితే ఈ సాధారణ విధులతో పాటు కొన్ని మొక్కల్లో పత్రాలు కొన్ని ప్రత్యేకమైన విధులు నిర్వర్తించడం కోసం రూపాంతరం చెందుతాయి. వాటిని పత్ర రూపాంతరాలు అంటారు. బఠానీ మొక్క పీ మొక్కలో ఈ పత్రాలు వచ్చేసి ఎగబాకటానికి దోహదపడేటువంటి నులి తీగలుగా రూపాంతరం చెందుతాయి. పత్రాలు అనేటువంటివి బఠానీలో ఎగబాకడానికి దోహదపడేటువంటి నులి తీగలుగా రూపాంతరం చెందుతాయి. కాక్టై. ఈ కాక్టై మొక్కలో పత్రాలు బాష్పోచ్చేకాన్ని తగ్గించడం కొరకు, రక్షణ కొరకు కంటకాలుగా రూపాంతరం చెందుతాయి. బాష్పోచ్చేకాన్ని తగ్గించడానికి, రక్షణ కొరకు కంటకాలుగా రూపాంతరం చెందుతాయి. మొక్కలు వచ్చేసి కాక్టై. నీరుల్లి మరియు వెల్లుల్లిలో నేరుల్లి మరియు వెల్లుల్లిలో కండగల పత్రాలుగా రూపాంతరం చెంది అవి ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. కండగల పత్రాలు నీరుల్లి మరియు వెల్లుల్లిలో. ఆస్ట్రేలియన్ అకేసియాలో పిచ్చాకార సంయుక్త పత్రంలోని పత్రకాలు పిచ్చాకార సంయుక్త పత్రంలోని పత్రకాలు లేత దశలోనే రాలిపోతాయి. ఆస్ట్రేలియన్ అకేసియాలో పిచ్చాకార సంయుక్త పత్రంలోని పత్రకాలు లేత దశలోనే రాలిపోతాయి. అప్పుడు పత్రవృంతం అనేటువంటిది విస్తరించి ఆకుపచ్చగా మారి కిరణజన్య సంయోగక్రియను జరిపి ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. ఆస్ట్రేలియన్ అకేసియా వీటిని పిల్లోడ్లు అంటారు. ఆస్ట్రేలియన్ అకేసియాలో పిచ్చాకార సంయుక్త పత్రంలో ఉండేటువంటి పత్రకాలు లేత దశలోనే రాలిపోతాయి. అప్పుడు పత్ర వృంతం వచ్చేసి విస్తరించి ఆకుపచ్చగా మారి కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. వీటిని పిల్లోడ్లు అని అంటారు. ప్రభాసనాలు లేదా పిల్లోడ్లు. నెక్స్ట్ కీటకాహారి మొక్కలు. నత్రజని లోపించినటువంటి ఆవాసంలో నివసించేటువంటి మొక్కలు డయోనియా, యుట్రిక్యులేరియా, నెపంతిస్ కూజా మొక్కలు. ఈ మొక్కలలో పత్రాలు వచ్చేసి ఈ విధంగా రూపాంతరం చెంది కూజా ఆకారంలో అట్లా రూపాంతరం చెంది కీటకాలను ఆకర్షించి బంధించి వాటిని చంపి జీర్ణం చేసుకొని శోషించుకుంటాయి. నత్రజని సంబంధిత పదార్థాల కొరకు కీటకాహార మొక్కలు కీటకాలను బంధించి వాటిని చంపి అందులో ఉండేటువంటి నత్రజని సంబంధిత పదార్థాలను శోషించుకుంటాయి. కీటకాహార మొక్కలకు ఉదాహరణ డయోనియా నెపెంతిస్ కీటకాహారి మొక్కలు. కొన్ని మొక్కల్లో శాఖ ప్రత్యుత్పత్తికి దోహదపడతాయి పత్రాలు. బ్రయోఫిల్లం అనేటువంటి మొక్క. ఈ బ్రయోఫిల్లం అనేటువంటి మొక్కలో పత్రదళం అంచులలో పత్రోపరిస్థిత మొగ్గలు ఉత్పత్తి అవుతాయి. ఈ పత్రోపరిస్థిత మొగ్గలు ఆ పత్రం నుండి వేరు చెంది అబ్బురపు వేర్లను ఏర్పరచుకొని కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతాయి. అంటే శాఖీయ ప్రత్యుత్పత్తికి దోహదపడతాయి. ఇవి పత్ర రూపాంతరాలు.
పత్రాలు సాధారణంగా నిర్వర్తించడంతో పాటు కొన్ని అదనపు విధులు నిర్వర్తించడం కోసం కొన్ని మొక్కల్లో పత్రాలు రూపాంతరం చెందుతాయి. బఠానీలో ఎగబాగటానికి దోహదపడేటువంటి నులితీగలుగా రూపాంతరం చెందుతాయి. కాక్టైలో బాష్పోత్సేకాన్ని తగ్గించడం కొరకు, రక్షణ కొరకు కంటకాలుగా రూపాంతరం చెందుతాయి. నీరుల్లి మరియు వెల్లుల్లిలో కండగల పత్రాలను కలిగి ఉండి ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. ఆస్ట్రేలియన్ అకైషియాలో పిచ్చాకార సంయుక్త పత్రంలోని పత్రకాలు లేత దశలోనే రాలిపోతాయి. తర్వాత పత్రవృంతం విస్తరించి ఆకుపచ్చగా మారి ఆహార పదార్థాలను కిరణజన్య సమీకరణ జరుపుకొని ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. వీటిని ప్రభాసనాలు లేదా పిల్లోడ్లు అంటారు. కీటకాహార మొక్కలైనటువంటి నెప్పెంతిస్ మరియు డయోనియాలు నత్రజని సంబంధిత పదార్థాల కొరకు కీటకాలను చంపి భక్షించి శోషించుకుంటాయి. ఇవి కీటకాహార మొక్కలు డయోనియా, నెప్పెంతిస్. బ్రయోఫిల్లం అనేటువంటి మొక్కలో బ్రయోఫిల్లం అనేటువంటి మొక్కలో పత్రపు అంతులలో పత్రోపరిస్థిత మొగ్గలు అభివృద్ధి చెందుతాయి. ఈ పత్రోపరిస్థిత మొగ్గలు వచ్చేసి తల్లి మొక్క నుండి వేరుపడిన తర్వాత అబ్బురపు వేర్లను ఏర్పరచుకొని కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇది శాఖీయ ప్రత్యుత్పత్తికి దోహదపడతాయి. అది పత్రములు సాధారణంగా పత్రము 3 భాగాలు: పత్రపీఠము, పత్రవృంతము, పత్రదళము. లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్కల్లో తల్పం వంటి పత్రపీఠము ఉంటుంది. ఈనెల వ్యాపనం 2 రకాలు: జాలాకార ఈనెల వ్యాపనం ఏకదళ బీజాల్లో ఉంటుంది, ద్విదళ బీజాల్లో ఉంటుంది. సమాంతర ఈనెల వ్యాపనం ఏకదళ బీజ మొక్కల్లో ఉంటుంది. పత్రాలు సాధారణంగా 2 రకాలు: సరళ పత్రాలు, సంయుక్త పత్రం. పత్రదళం అనేటువంటిది నడిమి ఈన వరకు విభక్తం కాకుండా ఉంటే అలాంటి పత్రాలను సరళ పత్రాలు అంటారు. పత్రదళం నడిమి ఈన వరకు విభక్తం చెంది ఉంటాయి. చిన్న చిన్నటువంటి నిర్మాణాలు ఏర్పరుస్తాయి. వాటిని పత్రకాలు అంటారు. ఈ సంయుక్త పత్రాలు వచ్చేసి 2 రకాలు: ఒకటి పిచ్చాకార సంయుక్త పత్రము, ఇంకోటి హస్తాకార సంయుక్త పత్రం. పిచ్చాకార సంయుక్త పత్రము వేప, హస్తాకార సంయుక్త పత్రము బొంబాక్ష, షీబ, బూరుగ. నెక్స్ట్ పత్ర విన్యాసం. కాండం పైన లేదా శాఖల పైన పత్రాలు అమరి ఉండే విధానమే పత్ర విన్యాసం. పత్ర విన్యాసం 3 రకాలు: ఏకాంతర పత్ర విన్యాసం. ప్రతి కనుపు వద్ద ఒకే పత్రం ఉంటే దానిని ఏకాంతర పత్ర విన్యాసం అంటారు. హైబిస్కస్, సూర్యకాంత. అభిముఖ పత్ర విన్యాసం. ప్రతి కనుపు వద్ద 2 పత్రాలు అమరి ఉంటే ఎదురెదురుగా దానిని అభిముఖ పత్ర విన్యాసం అంటారు. కెలోట్రోపిస్, జామ, జిల్లేడు, జామ. చక్రీయ లేదా వలయ పత్ర విన్యాసం. ప్రతి కనుపు వద్ద 2 కన్నా ఎక్కువ పత్రాలు అమరి ఉంటే దానిని వలయ లేదా చక్రీయ పత్ర విన్యాసం అంటారు. ఉదాహరణకు నీరియం, ఆల్స్టోనియా. తర్వాత పత్ర రూపాంతరాల్లో బఠానీలో ఎగబాగడానికి దోహదపడేటువంటి నులితీగలు ఉంటాయి. కాక్టైలో బాష్పోత్సేకాన్ని తగ్గించడం కొరకు, రక్షణ కొరకు కంటకాలుగా రూపాంతరం చెందుతాయి. నీరుల్లి, వెల్లుల్లిలో కండగల పత్రాలు ఆహార పదార్థాలు నిల్వ చేస్తాయి. ఆస్ట్రేలియన్ అకేషియాలో పిచ్చాకార సంయుక్త పత్రంలోని పత్రకాలు లేత దశలోని రాలిపోవడం వలన పత్రదళం అనేటువంటిది విస్తరించి ఆకుపచ్చగా మారి కిరణజన్య సమయక్రియం జరుపుకొని ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. వీటిని ప్రభాసనాలు లేదా పిల్లోడ్లు అంటారు. డయోరియా మరియు నెప్పెంతిస్ వంటి కీటకాహార మొక్కలు నత్రజన్య సంబంధిత పదార్థాల కొరకు కీటకాలను బంధించి భక్షించి ఆ నత్రజన్య సంబంధిత పదార్థాలను శోషించుకుంటాయి. బ్రయోఫిల్లం అనేటువంటి మొక్క రణపాలలో పత్రపు అంచులలో పత్రోపరిస్థిత మొగ్గలు ఏర్పడతాయి. అవి తల్లి మొక్క నుండి వేరు పడినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరచుకొని కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతాయి.